ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ కనిపిస్తున్న మహిళ పేరు సుబ్బలక్ష్మి. 78 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పూల్లో దూకితే చేపలా దూసుకుపోతారు. నేటి తరం యువతతో పోటీ పడుతూ అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్, అథ్లెటిక్స్ లో బంగారు పతకాలు సాధిస్తున్నారు. లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాత ఓ రోజు మనవడు చేసిన సవాల్ను స్వీకరించిన సుబ్బలక్ష్మి అప్పటి నుంచి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఈ తరం యువతని ఆశ్చర్యపరుస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో సుబ్బలక్ష్మి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 66 ఏళ్ల వయసులో మనవడు సవాల్ విసరడంతో ఆమె స్విమ్మింగ్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. అయితే ఆ వయసులో స్విమ్మింగ్ చేయడం ఆషామాషి విషయం కాదు. కానీ పట్టుదలతో సాధించలేనిది ఏదీ లేదని సుబ్బలక్ష్మి నిరూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగే స్విమ్మింగ్ పోటీలకు హాజరవుతున్న సుబ్బలక్ష్మి పలు బంగారు పతకాలు సాధించారు. 68 ఏళ్ల వయసులో తొలిసారిగా స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. పెద్దాడు మామూలుగా చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నాడు, చిన్నాడు మాత్రం అల్లరి ఎక్కువ అనమాట. వాడేమో చేయకుండా ఇటు తిరిగి అటు తిరిగి చేస్తుండేవాడు. నేను సతాయించేదాన్ని అనమాట. అలా కాదురా, బాగా శ్రద్ధగా నేర్చుకోవాలి, అంతేగాని నువ్వు అలా ఇటు అటు తిరుగుతావేంటి, అథవా చిన్నగా చెయ్యి, మీ అన్నయ్య చేస్తున్నాడు కదా అని కోపడ్డాను. కోపడితే వాడికి చాలా కోపం వచ్చేసింది అనమాట. అమ్మమ్మ, యు కమ్ అండ్ స్విమ్ అండ్ దెన్ యు ఆస్క్ మీ, అదర్వైజ్ డోంట్ టాక్ అన్నాడు అనమాట వాడు చాలా సీరియస్గా. నాకు చిన్నతనం అనిపించేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మా వారితో చెప్పాను, ఇలా అన్నాడండి మీ మనవడని. అంటే అవును, వాడు చెప్పింది నిజమే కదా రా అని చెప్పేసి వెంటనే స్విమ్ సూట్ కొనేశారు. సరే మన్నాడు నుంచే నేను వాడితో పాటు స్విమ్మింగ్కి వచ్చాను అనమాట. అలా నేర్చుకుంటూ ఉన్నాను. ఒక 6 నెలలు అయ్యేటప్పటికి బాగా వచ్చేసింది. తర్వాత నన్ను స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్కి పంపించారు. 28 ఏళ్ళకి నేను కాంపిటీషన్స్కి వెళ్ళాను స్టేట్ లెవెల్. నాకు 4 మెడల్స్ వచ్చాయి. 4 మెడల్స్ కూడా గోల్డే. స్విమ్మింగ్ లో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన సుబ్బలక్ష్మి ఆ తర్వాత పలు దేశాల్లో జరిగే స్విమ్మింగ్ పోటీలకు హాజరయ్యారు. మలేషియా, సౌత్ కొరియా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో భారత్ తరపున పాల్గొని నెంబర్ 1గా నిలిచారు. పెద్ద వయసులో కూడా యువతతో పోటీ పడుతూ అటు స్విమ్మింగ్ తో పాటు అథ్లెటిక్స్ లోనూ బంగారు పతకాలు సాధించారు. ఇప్పటి వరకు సుబ్బలక్ష్మి అథ్లెటిక్స్, స్విమ్మింగ్ లో 150కి పైగా పతకాలు సాధించారు. ఇక ఈ స్విమ్మింగ్లో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత, స్టేట్ లెవెల్ వెళ్ళిన తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. హెల్త్ కూడా బాగుపడటం మొదలుపెట్టింది. స్విమ్మింగ్ కాంపిటీషన్స్కే వెళ్ళాను 2 years. మలేషియా వెళ్ళినప్పుడు 4 స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ముందే అయిపోయి 4 గోల్డ్ మెడల్స్ నాకు వచ్చాయి. ఇంక నేను కూడా 100 meters పరిగెట్టాను. పరిగెడితే నాకు సెకండో ఏమో వచ్చింది, సెకండో ఫస్టో వచ్చింది మొత్తానికి. ఆ తర్వాత ఇంక దాని మీద కూడా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇంటర్నేషనల్ వెళితే 2 ఉంటాయి, స్విమ్మింగ్ అండ్ అథ్లెటిక్స్. ఇవే కాకుండా ఈ బాస్కెట్బాల్ అవన్నీ కూడా ఉంటాయి. సరే ఆ రెండిట్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాను. అథ్లెటిక్స్లో జావలిన్ వేస్తాను, డిస్క్ వేస్తాను, రన్నింగ్ చేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ కూడా చేస్తాను. అంటే ఈవెంట్స్ని బట్టి కొందరైతే 3 ఈవెంట్స్కే పర్మిషన్ ఉంటుంది, మ్యాక్సిమం 3 ఈవెంట్స్. స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత తనలో కాన్ఫిడెన్స్ పెరిగిందని సుబ్బలక్ష్మి చెబుతున్నారు. గతంలో వెన్ను నొప్పి, కాళ్ల నొప్పులు బాధించేవని, కానీ స్విమ్మింగ్తో ఆ నొప్పులు కూడా దూరమయ్యాయన్నారు. స్విమ్మింగ్ చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్ అవుతుందని ఈ తరం యువత స్విమ్మింగ్ నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు తాను ఎన్ని పతకాలు సాధించినా కోచ్ సహకారం మరవలేనిదన్నారు. ఇక 2019, 2020, 2021లో కృష్ణానదిని ఇటు నుంచి అటు ఈది చరిత్ర సృష్టించారు. స్విమ్మింగ్తో మొదలుపెట్టి అథ్లెటిక్స్లోనూ సత్తా చాటుతున్నారు. మనవళ్ళ గురించి స్విమ్మింగ్కి వచ్చిందండి. వచ్చిన తర్వాత ఆవిడ ఏంటంటే మనవళ్ళని చూసి ఉత్సాహంగా ఉంది, స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. ఆవిడ ఏమన్నా స్విమ్మింగ్ గురించి అంటే, స్విమ్మింగ్ చేయాలంటే నాకు చాలా భయం అండి, నేను స్విమ్మింగ్ చేయలేను కదా, నా ఈ వయసుతో మరి కష్టం కదంటే, లేదు మేడం మీ వయసుతో నిమిత్తం లేదు, మీరు స్విమ్మింగ్ చేయగలరు, మీరు స్విమ్మింగ్ నేర్పిస్తామండి. నేర్పించిన తర్వాత ఆవిడ ఒక 1 or 2 monthsలో కొంచెం భయం వేసిందండి. ఆ భయం ద్వారా భయం పోగొట్టాము. భయం పోగొట్టిన తర్వాత ఆవిడ కొంచెం స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత ఒక 6 months, 1 yearలో మంచి పొజిషన్లోకి వచ్చారండి. అంటే కాంపిటీషన్ లెవెల్లోకి వచ్చారండి. కాంపిటీషన్ లెవెల్లోకి వస్తే ఆవిడ ముందు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ తీసుకెళ్ళామండి. స్టేట్ లెవెల్లో ఆవిడకి ఆటోమేటిక్గా స్టేట్ లెవెల్లో ముందు మెడల్స్ వచ్చినాయి. స్టేట్ లెవెల్లో మెడల్స్ గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత ఆ నేషనల్ లెవెల్కి పంపించామండి. నేషనల్ లెవెల్లో కూడా మెడల్ సంపాదించింది. ముందు ఆవిడ ఆ వయసులో స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా గర్వకారణము. ఆ వయసుతో పాటు మనం ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి, ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఈవిడ ఇక్కడ స్విమ్మింగ్ పూలే కాకుండా మనకి కృష్ణానదిలో 3 times స్విమ్మింగ్ చేయించారండి. కృష్ణానది అంటే 1.5 దుర్గాఘాట్ నుంచి లోటస్ వరకు ఉంటుందండి. అక్కడ ఆవిడకి 1.5 అంటే కనీసం సాహస చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ఆవిడ ఆ వయసుతో నిమిత్తం లేకుండా 1.25లో స్విమ్మింగ్ నేర్పి కాంపిటీషన్ చేయించామండి. అక్కడ కూడా ఆవిడ గోల్డ్ మెడల్ సాధించారు.
పట్టుదల ఉంటే వయస్సుతో సంబంధం లేకుండా ఏదైనా సాధించగలమని సుబ్బలక్ష్మి నిరూపిస్తున్నారు. చూసారే కదా, కృషి పట్టుదల ఉంటే ఎటువంటి ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నిరూపించారు సుబ్బలక్ష్మి గారు. నేషనల్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించి ప్రపంచం మొత్తం చాటు చెప్పేలా చేశారు.